మీ బ్యాండ్ మాస్టర్ నా కళ్ళలో మట్టి కొట్టి పారిపోయాడు. డోంట్ వరీ, వెతికే ఏర్పాటు చేశాను. అతని మీద మీకున్న కన్సర్న్ నాకు ఉంది. ఐఎమ్ ష్యూర్. కానీ నీ కన్సర్న్ వెనుకున్న కారణం మాత్రం వేరు. సారీ, నీ అనుమతి లేకుండా నీ రూమ్లో వెతికాం. ఏంటిది నారాయణ? ఇది బాగా పాతైపోయిందే. ఇదేంటో అర్థం కావట్లేదు. నాటకాలు ఆపు. ఇది ఆ గల్లంతైన నిధి నాణ్యాల మీద ఉండే లక్ష్మీదేవి బొమ్మ. నువ్వు ఇదంతా చేసేది ఆ నిధి కోసమేనని మాకు తెలుసు. మమ్మల్ని అందరినీ మోసం చేసి నీ స్వార్థం కోసం వీళ్ళందరి మనోభావాలతో ఆడుకుంటావా? మనోభావాలతో ఆడుకోవడం గురించి మీరు మాట్లాడడం బాలేదు లక్ష్మి గారు. సుధాకర్ని శ్రీహరిగా సెటప్ చేసి మీ జనాన్ని మోసం చేసే ప్లాన్ మీరు చేశారు. నేనా పనిచేసింది వీళ్ళందరి ప్రాణాలు కాపాడడానికి, నా స్వార్థం కోసం కాదు. మీ నాన్న చేసిన తప్పుకి ప్రాయశ్చితంగా ఇవన్నీ చేస్తున్నారు. ఇది మీ స్వార్థం కాదా? ఆ రోజు మీ వాళ్ళు అమరావతి నుంచి ఆ నిధిని తరలించుంటే ఈరోజు మీరు ఆ డబ్బుతో సంతోషంగా ఉండేవారు. అప్పుడు మీ ఎవరికి ఇది తప్పు అనిపించేది కాదు. తప్పు సరి అనేది వాళ్ళ వాళ్ళ మనసును బట్టి ఉంటుంది. వాళ్ళ ఉద్దేశాలను బట్టి అది మారుతూ ఉంటుంది. నా ఉద్దేశాన్ని బట్టి చూస్తే నా ఆశ తప్పు కాదు. మనందరిలోనూ ఒక రావణుడు ఉంటాడు, ఒక నారాయణుడు ఉంటాడు. నా తండ్రి రావణుడు వేషం వేసి వేసి అతనిలో ఆ రావణుడు ఆవహించాడు. నువ్వు అదే తప్పు చేస్తున్నావు. ఏ రోజైతే నీలోని రావణుడు నశించి నారాయణుడు మేల్కుంటాడో ఆ రోజు ఏది సరో ఏది తప్పు నీకే అర్థమవుతుంది. లక్ష్మి, ఇది ఆ గల్లంతైన నిధి నాణ్యాల మీద ఉండే లక్ష్మీదేవి బొమ్మ. నీ ఆట బట్టబయలైంది నారాయణ. వెళ్ళు. ఇంకెప్పుడూ మా ఎవ్వరికి నీ ముఖం చూపించకు. మనం వెతికే రత్నం పారిజాతం కాకుండా మిగిలిన 13 రత్నాల్లో ఒకటైతుందేమో. ఆ లక్ష్మి క్షీరసాగరం నుంచి ఉద్భవించిన తర్వాత శ్రీహరి విష్ణు సముద్ర మథనం పూర్తయ్యేంత వరకు మేరు పర్వత అడవుల్లో కూర్చొని ఆనాడు ఘోర తపస్సే చేసిందిగా. మేరు పర్వతం, మేరు 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 పర్వతం. మేరు పర్వతానికి తూర్పున ఉన్న మందరను కవ్వముగా ఉపయోగించుకోండి. మేరు పర్వతానికి తూర్పు దిక్కునుండేది మందార. అంటే మందార పర్వతానికి పశ్చిమాన మేరు. అడవులు ఉండేది కల్పగిరి, విశ్వమల, పుష్పగిరి కొండల్లో మాత్రమే. లక్ష్మి, ఇక వీడు చెప్పేవన్నీ వినాల్సిన అవసరం మనకు లేదు. కరెక్ట్, మీరు వినాల్సిన అవసరం లేదు. అందరినీ ఎత్తుకెళ్ళి రూమ్లో పడేయండి. ఎత్తుకెళ్ళండి, ఎత్తుకెళ్ళండి, ఎత్తుకెళ్ళండి. లక్ష్మి గారిని నాకు వదిలేయండి.